వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇందల్వాయిలో దారుణ హత్యకు గురైనటువంటి సందీప్ సంబంధించినటువంటి కేసుని మొత్తానికి పోలీసులు అయితే ఛేదించారు. దీనికి సంబంధించి ఏదైతే నాగారం నిజామాబాద్ పట్టణంలోని ఆ నాగారంలో అయితే గత కొన్ని రోజులుగా మిస్సింగ్ అయ్యాడని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు దర్యాప్తు చేసి కూడా నిందితుడిని పట్టుకున్నారు. ఆ వివరాలు ఏంటి, ఏం జరిగింది అనే విషయాలపైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మొత్తం కీలకమైనటువంటి ఒక హత్య కేసు సార్. చాలా ఏందంటే నిందితుడు బలంగా అన్ని ఎవిడెన్స్‌తో చేశారా? మరి ఒక వ్యక్తిని కాల్చి బూడిద చేసి కూడా ఆయన తప్పించుకొని తిరిగి ఆయన ఉన్నటువంటి ఆటోని కూడా తీసుకెళ్ళినట్టుగా అసలు మొత్తం కూడా ఇది నిజామాబాద్‌లో పెద్ద కలకలం రేపిందని చెప్పొచ్చు సార్. దీన్ని ఎట్లా చేయించారు? ఎట్లా పట్టుకున్నారు? ఇది యాక్చువల్‌గా మనకి నాగారం పోలీస్ స్టేషన్ టౌన్ 5కి 16th రోజు మనకి మధ్యాహ్నం ఒక సందీప్ అనే వ్యక్తి 28 సంవత్సరాలు కనిపించట్లేదు అని చెప్పి 16వ తారీఖు రోజు కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అన్ని కూడా తను ఎక్కడెక్కడ మూవ్‌మెంట్ చేశాడు ఏంటి అనేది కూడా అన్ని చేస్తున్న సమయంలో 17వ తారీఖు రోజు మనకి ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రాయనపల్లి దగ్గర ఒక డెడ్ బాడీ ఉంది, కాలిపోయి ఉంది అన్న సమాచారం ఇందల్వాయి పోలీస్కి వచ్చినప్పుడు ఆ సమాచారం ప్రకారం వాళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసిన తర్వాత కొన్ని ఆనవాళ్ళు చెప్పినప్పుడు అవి ఈ టౌన్ 5లో మిస్ అయిన 15వ తారీఖు రోజు మిస్ అయిన సందీప్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి సరిచూడతో ఆ బంధువులందరినీ కూడా అక్కడ పిలిపించి చూపించినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ నేరస్థలాన్ని మనం స్వాధీనపరచుకొని అక్కడ అన్ని కూడా పంచనామా అన్ని కూడా కండక్ట్ చేసి పోస్ట్ మార్టం అన్ని కూడా పంపించడం జరిగింది. ఒక సమాచారం ప్రకారము మనం ఈ కేసు 17వ తారీఖు రోజు ఈ డెడ్ బాడీ దొరికింది. 18వ తారీఖు రోజు మనకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మీద ఎవరైతే సస్పెక్ట్ అనుకున్నామో ఆ కేసులో సతీష్ గౌడ్ అని అతన్ని మాధవనగర్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ ప్రకారం అతని దగ్గర నుంచి ఏదైతే బాధితుడు దగ్గర దొరికి ఉన్న సెల్ ఫోన్ కానీ అతని ఆటో కానీ రెండు కూడా స్వాధీనపరుచుకున్నాం. అతను చెప్పిన కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే ఆ రోజు 15వ తారీఖు రోజు మార్నింగ్ ఇద్దరు కూడా డిసీజ్డ్ తర్వాత ఎవరైతే నేరస్తుడు సతీష్ గౌడ్ ఇద్దరు కూడా 4 సంవత్సరాల నుంచి ఈ ఐటీ క్వార్టర్స్ ఏరియాలో ముఖ పరిచయం తర్వాత కొంత పరిచయం ఉంది. ఆ రోజు 15వ తారీఖు రోజు మార్నింగ్ ఇతను కలిసినప్పుడు ఇద్దరు కూడా కలిసి లిక్కర్ సేవిద్దామని చెప్పేసి వివిధ ప్రాంతాలు తిరగడం జరిగింది. అవన్నీ కూడా ఎక్కడైతే తిరిగారు, ఎక్కడైతే మద్యం సేవించారో అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు 12:30 గంట ప్రాంతంలో వాళ్ళు అటు ఎక్కడైతే మనకి జక్రన్పల్లి ఏరియాలో ఇందల్వాయిలో చెక్ పోస్ట్ ఉందో ఆ చెక్ పోస్ట్ దగ్గర కూడా దాటడం జరిగింది. అది కూడా అన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్స్ కలెక్ట్ చేయండి. దాని తర్వాత సీన్ రికన్స్ట్రక్షన్లో భాగంగా మొత్తం కూడా కంప్లీట్ చేసాము. దాంట్లో నిందితుడు అఫెన్స్ చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ వనస్థలిపురంలో వాళ్ళ వైఫ్ ఉంటుంది, అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండిన తర్వాత కొంత అనుమానంతో అక్కడ పోలీసు కూడా ఉంది ఆ సమాచారం ఉంది. ఇంతకుముందు ఇతను వనస్థలిపురం కేసులో కూడా ఒక మర్డర్ ఫర్ గెయిన్ ఒక ముసలావిడని చంపి బంగారం దొంగిలించడం జరిగింది. ఆ కేసులో కూడా వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో 2020లో కేసు అయింది. అది ఇప్పుడు పీటీలో నడుస్తుంది. దాంతోపాటు ఇక్కడ మన 4th టౌన్లో నిజామాబాద్లో 2 బైక్ థెఫ్ట్ కేసు ఉన్నాయి. అట్లనే ఇంకొకటి హైదరాబాద్లో ఉంది. మొత్తం 4 కేసుల్లో ఇంతవరకు ఇతను నిందితుడు. ఇతను కన్ఫెస్ ఏం చేశాడంటే ఇద్దరం ఫ్రెండ్స్ తాగాము. ఈ తాగిన తర్వాత నాకు ఈ ఆటో ఇతని దగ్గర ఉంది, ఈ ఆటోను మనం నడుపుకుందాము, కామారెడ్డిలో మంచి బిజినెస్ ఉంది నమ్మబలికి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇతన్ని ఎక్కడన్నా మధ్యలో చంపేసి ఆటోను హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇతన్ని మాయమాటలు చెప్పేసి ఇందల్వాయి చెక్ పోస్ట్ దాటిన తర్వాత చంద్రనపల్లి దగ్గర ప్రాంతంలో యూరినల్స్ అని చెప్పేసి దిగిన తర్వాత అతను యూరినల్ చేస్తున్నప్పుడు అతన్ని ఒక లోయ ఉంది అక్కడ, ఆ లోయలో నెట్టి వేసేసి ఆ తర్వాత బండరాయితోని అతని చెస్ట్ పైన చేసి దాని తర్వాత అక్కడ దొరికిన గడ్డి అవన్నీ తీసుకొని వచ్చేసి అతన్ని కాలబెట్టడం జరిగింది. ఆ తర్వాత అతను ఈ ఆటో తీసుకొని హైదరాబాద్కు వెళ్ళిపోయినాడు. ఇది ఓన్లీ కేవలం అతను ఆటో కోసం, ఈ డబ్బుల కోసం, ఆటో అమ్ముకుంటే డబ్బులు వస్తున్న ఉద్దేశంతో చేసినట్టుగా ప్రాథమిక నిర్ధారణ జరిగింది. అయినప్పటికీ కూడా మేము అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నాము. ఇతనికి డిసీజ్డ్కి ఇంకేమైనా వేరే వాళ్ళతో శత్రుత్వం ఉందా, దీన్ని ఎవరైనా ప్రేరేపించారా అన్న కోణంలో కూడా అన్ని యాంగిల్లో కూడా మళ్ళీ కస్టడీ తీసుకుంటాము. ఆ కస్టడీ తీసుకున్నప్పుడు అన్ని యాంగిల్లో కూడా సరైన దర్యాప్తు చేసి అతనికి శిక్ష పట్టేట్టు చూస్తాం. సార్, ఒకటి ఇప్పుడు ఏదైనా ఇంత పెద్ద నేరానికి పాల్పడ్డప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఇంకొకటి ఏంటంటే చనిపోయినటువంటి ఏదైతే సందీప్ ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా ఇది ఒక్కరితోటి కాదు, ఆయన చాలా బలవంతుడు, ఒక్కరిని కాదు ఇద్దరిని కూడా ఆయనని ఏదైనా డిఫెండ్ చేయగలిగే శక్తి ఉంది, అలాంటప్పుడు ఒక్కళ్ళనే చూపించారని చెప్పేసి వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరైనా ఖచ్చితంగా ఉండాలని ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ళు ఎవరైతే బాధితుడి ఫ్యామిలీ, డిసీజ్డ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కూడా నేను కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నిందితుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఎక్కడెక్కడ కలిసి ఉన్నారు, ఏ విధంగా వెళ్లారని కూడా అన్నీ కూడా చూపించడం జరిగింది. ఇవన్నీ ప్రాథమిక సాక్ష్యాలే. మేమేమి 100% వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ కన్సిడర్ చేస్తామో, ఆ ప్రతి ఒక్క యాంగిల్ కూడా చూస్తాము. ఇంకా మనం కస్టడీ తీసుకునేది ఇప్పటికున్న సమాచారం ప్రకారం అతను కన్ఫ్యూజ్ చేసిన దాన్ని బట్టి, అతని దగ్గర రికవరీ అయిన దాన్ని బట్టి, మా ఉన్న ప్రాథమిక ఎవిడెన్స్ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. ఫర్దర్ ఏమన్నా కొత్త క్లూస్ ఏమైనా వచ్చి ఫర్దర్ కొత్తగా ఏదైనా ఉంటే దాని ప్రకారం చర్యలు ఉంటాయి. సార్ ముఖ్యంగా ఇది ఇట్లాంటిదైతే జరిగినటువంటి ఇష్యూ ఉంది. ఈ జరిగిన ఇష్యూలో నిందితుడైతే ఆటో మరి ఆయన ఫోన్ కూడా సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళాడు. మరి ఆ సెల్ ఫోన్ గానీ ఆటో తీసుకెళ్తే అతనే కంప్లీట్‌గా దొంగతనం చేశాడు లేకపోతే ఇట్లాంటి మర్డర్ చేశాడని ఆయన మీదికే వస్తదని చెప్పేసేసి నిందితుడికి ఆల్రెడీ తెలిసి ఉండంగా కూడా ఇట్లా తీసుకుపోవడం మరి ఎట్లా చూడాలి? ఈ ఇద్దరు కూడా ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, ఇతను ఉన్నాడో, ఇద్దరు కూడా చాలా డ్రంకన్ స్టేట్‌లో ఏంటంటే అన్‌కంట్రోల్ డ్రంకన్ స్టేట్‌లో ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నారన్నది కూడా లేదు. దాంట్లో ఇది మద్యం మత్తులో, పూర్తి మద్యం మత్తులో ఉండి చేసిన సంఘటన. ఇది ప్రీ ప్లాన్డ్ అనేది ఇంకా అనిపించట్లేదు. సడన్‌గా వచ్చిన డిసిషన్ అతను తీసుకెళ్ళి అట్లా చేయాలనే ఉద్దేశంతో చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంకా అంటే మీరు ఇంకా చూస్తున్నారా? ఈ కేస్‌ని ఇక్కడితో కాకుండా ఇంకా కొన్ని రకాలుగా మనం ఈ దర్యాప్తు ఎప్పుడైనా కేసులో అన్ని రకాల ఉంటుంది. ఎందుకంటే మనం 24 గంటలలో మొత్తం పూర్తిగా ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ కాదు. మనకున్న ప్రాథమిక సాక్ష్యాల బట్టి మనం కొంత రిమైండ్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏవైనా కొత్త కోణం గానీ, ఇంకేదైనా మనకు వచ్చినప్పుడు కంపల్సరీగా అవన్నీ కూడా టేక్ కేర్ చేస్తాము. ఇప్పుడున్న దాన్ని బట్టి అంటే మనకున్న సీసీటీవీ కెమెరాస్ కానీ, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గానీ, మనమే ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రకారము ఇండిపెండెంట్ విట్నెస్‌ల వల్ల గానీ, వాళ్ళిద్దరూ మాత్రమే కనిపించినారు. కాబట్టి ఇప్పుడు అతన్ని కన్ఫెస్ చేసిన దాన్ని బట్టి, అతను చేసిన దాన్ని బట్టి ఇప్పుడైతే మనం ఇంతవరకు నిర్ధారణ చేసాం. ఫర్దర్ మళ్ళీ కూడా మనం కస్టడీ తీసుకుంటాం కాబట్టి ఇంకా అన్ని యాంగిల్‌లో ఎవరికి ఏ అనుమానం ఉన్నా కూడా అన్ని యాంగిల్‌లో కూడా విచారణ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఫోన్ కూడా తీసుకున్నారు కదా సార్! ఈయన ఫోన్ ఆయన దగ్గర లభించింది. ఈయన ఫోన్ తీసుకునే పోయాడు కాబట్టి ఫోన్ కాంటాక్ట్స్ గానీ, ఇంతకుముందు కాల్ డాటాను కూడా ఆ విధంగా కూడా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ విధంగా ఉంటుంది. అన్ని రకాల కోణాల్లో దర్యాప్తు అనేది జరుగుతుంది. ఒకటే దాని మీద నిర్ధారణ అనేది జరగదు. వీళ్ళ పరిచయం ఎన్నాళ్ళుగా ఉండొచ్చు సార్ ఈ ఫ్రెండ్‌షిప్ అని చెప్తున్నా? అతను చెప్పిన కన్ఫెషన్ ప్రకారం 4 సంవత్సరాల నుంచి ఆ 80 క్వార్టర్స్ ఏరియాలో ఇద్దరు ఉంటారు కాబట్టి 4 సంవత్సరాల నుంచి పరిచయం అని చెప్పి. ఇప్పుడు ఉన్న సమాచారం అయితే ఇది ప్లానింగ్ అన్నప్పుడు ఒక ప్రిపరేషన్ కనిపించాలి, ఒక ప్లానింగ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఆ ప్లానింగ్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. ప్లానింగ్ అనేది మనకి ఇంకా ఎవరు ఏమన్నా ఉంటే అంత శత్రుత్వం కానీ, లేకపోతే ఇంకేమన్నా థ్రెటనింగ్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా జరిగి ఉందా అనే యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఇంకేమైనా వీళ్ళకేమైనా వేరే గొడవలు ఉన్నాయా అనేది కూడా అన్ని యాంగిల్లో కూడా విచారిస్తున్నాం. అంటే అటోని అయిన దగ్గర నుంచి ఆయన తీసుకోవడానికి చేశారన్నట్టుగా చెప్తారా? ఇప్పుడున్న ప్రకారం అయితే ఇప్పుడున్న ప్రకారం మనం చేసిన దాని ప్రకారం అతను చెప్పిన కన్ఫెషన్ని మనం డీల్ చేసుకున్నప్పుడు అతను ఆటో కోసం ఈ ఆటోను అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి. ఇంతకుముందు కూడా ఇదే మోడస్ ఆపరెంట్‌లో చేశాడు కాబట్టి, ఇంతకుముందు కూడా వనస్థలిపురంలో బంగారం దొంగతనం చేసి ఒక అతను చంపారు కాబట్టి యాంగిల్లోనే అతను చెప్తున్నాడు, ఇది నాకు ఆటో అమ్మేసుకుంటే నాకు డబ్బులు వస్తే నాకు డబ్బులు రిక్వైర్మెంట్ ఉంది, నా వైఫ్‌తోని డిఫరెన్సెస్ ఉన్నాయి, నా వైఫ్ నా దగ్గర రానివ్వట్లేదు, నేను అలోన్‌గా ఉన్నాను, నాకు ఇప్పుడు ఏం డబ్బులు లేవు అన్న ఉద్దేశంతోని నేను చేశాను అని చెప్పి చెప్తున్నాడు. పాపం తిను కూడా సార్ ఏదైతే సందీప్ అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళ మిస్సెస్ కూడా వాళ్ళ మెడల నుంచి నగలమ్మి రీసెంట్‌గానే కొనిచ్చారట ఆ ఆటోని కూడా. మరి ఈ ఆటో కొనియడము, ఈ జరగడము ఇంత బిట్వీన్ దగ్గరలోనే. ఆటో కొనివ్వడం అండి, ఓన్లీ లీజ్‌కే తీసుకున్నారు. ఇప్పుడు అది ఓన్లీ లీజ్‌కే తీసుకున్నారు 3 నెలల కోసం. అది ఆ రోజే ఈయన పరిచయం కావడం, కలవడము, వీళ్ళిద్దరు కలిసి చేయడం అనేది ఉన్నది. పూర్తిగా అనేది అంటే మనం 100% మనం పూర్తిగా ఒక 90 డేస్ ఇన్వెస్టిగేషన్ కేసులో 24 గంటలు జరిగిందే చెప్తాము. ఇంకా ఫర్దర్ ఏముంది, ఇంకా చాలా టైం ఉంది. కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకేమన్నా న్యూ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు కంపల్సరీ కన్సిడర్ చేస్తాము. విక్టిమ్ ఫ్యామిలీతో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళకేమైనా కన్సర్న్స్ ఉన్నాయా, వాళ్ళకి ఎప్పుడైనా థ్రెట్స్ ఉన్నాయా, ఇంకెవరికైనా చేసే ఛాన్స్ ఉందా, దీనివల్ల ఎవరికి లాభం ఉంది అనే యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా ఏదైతే ఛేదించిన కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ వివరాలు ప్రాథమికంగా దర్యాప్తు చేసి ఆయన నిందితుని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ చేసి కూడా మరిన్ని విషయం ఏదున్నా కూడా మళ్ళీ వెల్లడిస్తాము అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 24 గంటల్లో ఆ నిందితుని పట్టుకున్నారు. ఇంకా ఏదైనా సమాచారం ఉంటే కూడా చెప్తామని చెప్పి ఏసీబీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.